జిల్లాలు మండలాల కోసం ఇంకా బంద్లు దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ వరంగల్ తో పాటు కరీంనగర్ జిల్లాలోనూ అఖిలపక్ష నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. న్యాయం జరిగేదాకా పోరాడతామని అంటున్నారు. వరంగల్ జిల్లా జనగామలో జేఏసీ 48 గంటల నిరవధిక బంద్ కు పిలుపునిచ్చింది. షాపులు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొత్త జిల్లాల్లో భాగంగా జనగామను ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 3 నెలలుగా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు నేతలు. జనగాంని జిల్లా చేయాలని కోరుతూ జేఏసీ ఇచ్చినటువంటి బంద్కు స్వచ్ఛందంగా ఈ రోజు బంద్లో పార్టిసిపేట్ అయి తమ యొక్క ఆకాంక్ష అయినటువంటి జనగాంను జిల్లా చేయాలని చెప్పి ఈ రోజు అందరూ కూడా బంద్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇకనైనా జనగామ ప్రాంత ప్రజల మనోభావాన్ని గౌరవించి జనగామ ప్రజల కోరికైనటువంటి జనగాంని జిల్లా చేయాలని చెప్పి కోరుకుంటూ రేపొద్దున భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు ఏవైతున్నాయో దాన్ని తీవ్ర స్థాయికి తీసుకోబోయే ఆలోచనలో జేఏసీ ఉంది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లను డిస్ట్రిక్ట్